ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 8 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. వ్యాఖ్యానాంశం: అననీయ సప్పీరాల నుండి నేర్చుకోవలసిన కఠినమైన పాఠము. వ్యాఖ్యానాంశం: అననీయ సప్పీరాల నుండి నేర్చుకోవలసిన కఠినమైన పాఠం. వ్యాఖ్యానం: అననీయ అనే ఈ పేరు హెబ్రీ భాషలోని హనన్య అనే పేరు యొక్క గ్రీకు రూపము. దానియేలు స్నేహితులలో ఒకని పేరు హనన్య. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. పాత నిబంధన గ్రంథంలో ఇంకా 12 మందిని ఈ పేరుతో చూడగలం. ఈ పేరుకు యెహోవా కృపగలవాడు లేక యెహోవా కృపను పొందినవాడు అని అర్థం. ఈ పేరు క్రొత్త నిబంధనలో 11 సార్లు కనపడుతుంది. అపోస్తల కార్యముల గ్రంథంలోనే ఈ పేరు గల ముగ్గురిని మనం చూడగలం. మొదటిసారిగా ప్రస్తావించబడిన అననీయ, అతని భార్య అయిన సప్పీరా యేసును విశ్వసించిన యూదులు. యెరూషలేములోని ఆదిమ సంఘము విస్తరించుచున్న కాలములో వీరు ఆ సంఘం యొక్క సభ్యులు. అయినను వీరు ప్రభు ఎడల, తోటి విశ్వాసుల ఎడల ప్రేమ చూపలేకపోయారు. దానికి మించి స్వార్థముతో ప్రవర్తించారు. వారు తమ హృదయములలో సాతానుకు తావిచ్చి వాని ప్రభావమునకు లోనగట వలన అబద్ధమాడారు. అంతేగాక సంఘములో నివసించుచున్న దేవుని పరిశుద్ధాత్మకు విరోధియగు సాతానుకు వీరు సాధనాలయ్యారు. వారిచ్చినది పెద్ద కానుకే గాని వారు సరైన ఉద్దేశంతో ఇవ్వలేదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. బర్నబా తన భూమిని అమ్మి దాని వెల పేదలకు పంచుటకు తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినప్పుడు అతనికి మంచి ఖ్యాతి లభించింది అని అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 36-37 వచనాల్లో చదువుతాం. బహుశా వీరు కూడా అంత ఖ్యాతిని పొందాలనే ఆశతో ఆ పని చేసి ఉంటారు. అననీయ సప్పీరాలు దేవుని సంతోషపరచుటకు కాక మనుషులను మెప్పించుటకు ప్రయత్నించారు. ఆ విధంగా చేసి వారు అబద్ధికులయ్యారు. ఆ భూమి వెలలో వారు కొంత తమ కొరకు దాచుకున్నారు. ఈ విధంగా తమ కొరకు దాచుకోవటం తప్పేమీ కాదు, కానీ వారు చేసిన పనిని యథార్థంగా చెప్పుకొనక దాని గురించి అబద్ధమాడారు. ఇదొక విధమైన వేషధారణ. ప్రభు అయిన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు యూదా మతస్థులు మతము అను ముసుగును ధరించి ప్రవర్తిస్తుండగా ఆయన వారి ముసుగును తొలగించి వారిని గద్దించాడు. ఇప్పుడు నూతనంగా రూపుదిద్దుకొనిన సంఘము క్రీస్తును ప్రతిబింబించవలసి ఉండగా విరోధి సంఘములో అదే విధమైన వేషధారణను ప్రవేశపెట్టుటలో సఫలమయ్యాడు. మనము ఆ విధమైన వేషధారణను విడిచి ప్రభు పట్లను, ఆయన ప్రజల పట్లను ప్రేమ కలిగి యథార్థంగా నడుచుకుందాం. దీనివలన ప్రభువునకు మహిమ కలుగుతుంది. సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు.